జరిగిన దాంట్లో లేఖ పొరపాటు ఎంత ఉందో లక్ష్మీ పొరపాటు కూడా అంతే ఉంది. పోనీ నీ దృష్టిలో అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు, నేను కాదన్ను. కానీ నువ్వు లక్ష్మిని నీ కూతురే అయితే ఇలా చేసి ఉండేదాని అనటం మాత్రం ఏం బాగోలేదు. గుండె మండింది, మాటలు ఇలాగే వస్తాయండి. అయినా నేను అన్నదాంట్లో తప్పే ఉంది. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. లక్ష్మి ఇంట్లో ఉండటానికి వీల్లేదు. చెంచు లక్ష్మి చేసిన పని వల్ల ఈ పెళ్లి ఆగిపోయేదే. అంత ఘనకార్యం చేసింది ఆవిడ. కాకపోతే ఆ జగదీశ్వరి దేవి గారికి ఉన్న మంచితనం వల్ల ఈ పెళ్లి జరుగుతుందన్న నమ్మకం నాకుంది. ఈ పెళ్లి జరుగుతుందని నువ్వే అంటున్నావుగా, మరి లక్ష్మిని బయటికి పంపించడం ఎందుకో? పెళ్ళైతే జరుగుతుంది, కానీ జగదీశ్వరి దేవి గారికి మన మీద మంచి అభిప్రాయం ఉంటుందా? లేక మీద ఇంతకు ముందులా ప్రేమ చూపించగలుగుతుందా? అవన్నీ జరగాలంటే లక్ష్మి ఇంట్లోంచి వెళ్లిపోవాలి. ఇప్పుడు నీకు అవన్నీ జరగాలి, అది ముఖ్యం. గాని లక్ష్మి ఇంట్లోంచి వెళ్లిపోవడం కాదు కదా. ఏమండి, తెలివిగా మాట్లాడకండి. ఆవిడ ఇంట్లో ఉండగా ఇవన్నీ ఎలా జరుగుతాయి? జరుగుతాయి వసుంధరా, ఒక పని చేస్తే జరుగుతాయి. నేను జరిపిస్తాను, సరేనా? ఎలా జరిపిస్తారు? తనకు లక్ష్మి వల్ల అవమానం జరిగింది, అందుకు ఆవిడ ఫీల్ అయింది. మనం అదే లక్ష్మి చేత ఆవిడ క్షమాపణలు చెప్పించామనుకో, అప్పుడు కోపం పోతుందిగా. ఈ పెళ్లి ప్రశాంతంగా జరగాలంటే నువ్వు ఒక పని చేయాలి లక్ష్మి. తప్పు మన వైపు ఉంది కాబట్టి జగదీశ్వరి దేవిని క్షమాపణ అడగాలి. నిన్నేదో బాధ పెట్టాలని ఈ పని చేయమంటం లేదా లక్ష్మి? దీంతో లేక సంతోషంగా ఉంటుందనే క్షమాపణ చెప్పమంటున్నాను. అసలు ఇందులో పిన్ను తప్పే ఉంది నాన్న. రేఖ, మనం తప్పు ఒప్పుల గురించి ఆలోచించే స్థితిలో లేవమ్మా. మనం ఆడపెళ్లి వాళ్ళు, మగ పెళ్లి వాళ్ళు ఏం అడిగినా చేయాలి, ఏమన్నా భరించాలి. అంటే ఎప్పుడైనా నష్టపోయేది బాధపడేది ఆడపెళ్లి వాళ్ళు, బాధ పెట్టేది మగ పెళ్లి వాళ్ళ, అంతే కదా నాన్న? నేను చెప్పేదేంటి, నువ్వు మాట్లాడేదేంటి రేఖ? అదే బాధపడే ఆడపెళ్లి వాళ్ళ గురించి, అంటే మన గురించే. అర్థమైంది కదా, అందుకే లక్ష్మిని సారీ చెప్పమంటున్నాను. చెయ్యని తప్పుకి పిన్ ఎందుకు సారీ చెప్పాలి? రేఖ, అనవసరంగా మాట్లాడు. నేను సారీ చెప్పమంది లక్ష్మిని, తనేం మాట్లాడటం లేదు, నువ్వెందుకు మాట్లాడుతున్నావు? పిన్నెల్ దిక్కులేంది కాదు కదా నాన్న. ఊరుకోలేక నీ ఉద్దేశం నాకు అర్థమైంది. పిన్నెల్లి క్షమాపణ చెప్పొచ్చినా మన అందరూ వెళ్ళి చెప్పినట్టే ఉంటుందని నీ బాధ. ఒప్పో ఒప్పో, నేను వెళ్ళి క్షమాపణ చెప్పినంత మాత్రాన నాకు ఒరిగేది ఏమీ లేదు కదా. దానివల్ల లేక సంతోషంగా ఉంటుందంటే అంతకంటే నాకేం కావాలి? నేను వెళ్ళి క్షమాపణ చెప్పొస్తానులే బావా. ఓ పని చేద్దాం, నువ్వు సారీ చెప్పకు. చెప్పకపోతే ఈ పెళ్లి జరగదంటున్నారు కదా. నిక్షేపంగా జరుగుతుంది. క్షమాపణ చెప్పపోతే మనం ఇంట్లో వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోయామనుకో, అది వాళ్ళకే మంచిది. ఉన్నవి లేనివి కల్పించి ఆ జగదీశ్వరికి చెప్తారు. అప్పుడు ఇన్ని రోజులు వీళ్ళు చేసిన తప్పులు కూడా మన ఖాతాలోనే చెప్తారు. నువ్వెన్ని చెప్పినా నువ్వు వెళ్ళి సారీ చెప్పడం నేను జీర్ణించుకోలేకపోతున్నానమ్మా. అది తప్ప ఇంకేదైనా చెయ్యి. అవసరమైతే నేను వెళ్ళి సారీ చెప్తాను. నువ్వు మాత్రం చెప్పడానికి వీల్లేదు. నువ్వు క్షమించమని అడిగితే నేనెలా తట్టుకోగలనే? ఒక్కసారి తలంచినంత మాత్రాన ఓడిపోయినట్టు కాదు కదా. ఏదో విధంగా ఆ జగదీశ్వరిని మన కాళ్ళ దగ్గర రప్పించు. అప్పుడు నేను సంతోషిస్తాను. ఏమైనా నువ్వు అదృష్టవంతురాలివే. ఈ ఇంటిని అల్లకల్లోలం చేసి నువ్వు మాత్రం ప్రశాంతంగా ఉన్నావు. నేనేం చేశానే? రేఖ, ఎందుకంత కోపంగా ఉన్నావు? ఏం చేసావా? నిజంగా నువ్వేం చేసావో నీకు అర్థం కావట్లేదా? మా ఎవరితో కారణం చెప్పను. నువ్వు అంత అడగగానే చెప్పావు. ఆవిడ అలాంటిది ఏం లేదనగానే పెళ్లికి రెడీ అయిపోయి పెళ్లిని బలి చేశావు. ఇంట్లో వాళ్ళ సంతోషం కోసం నువ్వు ఏదైనా చేసేసేట్టు నటిస్తావే. కానీ నీ సంతోషం కోసం ఎంత మందినైనా బాధ పెట్టే రకమే నువ్వు. అది కాదే. ఇంకేదో చెప్పి నన్ను మళ్ళీ నమ్మించుకో.